చోరీపై ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించనుంది. రామ్లీలా మైదానంలో భారీ సభ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర నేతలు హస్తనకు వెళ్లారు. సీఎం రేవంత్ రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటు చోరీపై తెలంగాణలో పెద్ద ఎత్తున సంతకాలను నేతలు సేకరించారు. ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు 7గురితో టీపీసీసీ కమిటీని నియమించింది. తెలంగాణ నుంచి సేకరించిన దాదాపు 10 లక్షలకు పైగా సేకరించిన సంతకాల ఫామ్లను ప్రత్యేక వాహనంలో గాంధీ భవన్ నుంచి 2 రోజుల క్రితమే ఢిల్లీకి ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు పంపించారు. ఇక ఓటు చోరీపై ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్, అలాగే ఫామ్ 6, ఇన్వాలిడ్ ఫోటోలు వంటి అంశాలతో ఓటును దుర్వినియోగం పరుస్తూ ఓట్ల చోరీ జరుగుతుందన్న ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు ఈ ఓటు చోరీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటు చోరీపై సెప్టెంబర్ నుంచి సంతకాల ఉద్యమం కాంగ్రెస్ ఆరంభించింది. కర్ణాటక కాంగ్రెస్ 1,12,00,000, పంజాబ్ నుంచి 27 లక్షల సంతకాల సేకరణ జరిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ సంతకాల సేకరణ హస్త నేతలు నిర్వహించారు. ఇటు తెలంగాణలోనూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణను సమన్వయపరిచారు. ఈ సేకరించిన సంతకాలతో రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓటు చోరీ అంశంపై వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ నిరసన కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఓట్ చోర్ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించి కూడా అనేక సాక్ష్యాధారాలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీపైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దానికి గాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇటు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలు, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర ముఖ్యులంతా కూడా ఈరోజు హాజరు కాబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఈ నిన్న ఏదైతే తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ తోటి ఒక ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి రావడం జరిగింది. ఇటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జరిగే భారీ బహిరంగ సభలో వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఓట్ చోరీకి సంబంధించిన అంశం పైన దేశవ్యాప్తంగా కూడా సంతకాల సేకరణ చేయడం జరిగింది. తెలంగాణలో కూడా దాదాపు 10 లక్షలకు పైగా సంతకాలను సేకరించి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు బహిరంగ సభ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నారు. ఓట్ చోరీ పైన ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఆ తీరు పైన కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా రాష్ట్రపతికి కంప్లైంట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవడం జరిగింది. ఇటు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ 5,50,00,000కు పైగా సంతకాల సేకరణ ఇప్పటి వరకు జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు ద్రౌపది ముర్మును వాళ్ళు కలిసి ఆ సంతకాలను కూడా ఆమెకు ఇవ్వబోతున్నారు. ఆ వినతి పత్రం దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఈ ఎస్ఐఆర్ లో భాగంగా ఏదైతే ఆ బీజేపీకి అనుకూలంగా లేని ఓట్ల తొలగింపు, ఇతర ఆ ప్రాంతాల వ్యక్తులకు రెండో ఓటు కల్పిస్తూ ఉండడము, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకుపోబోతున్నారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చేపట్టాల్సిన సంస్కరణలు ఎస్ఐఆర్ లో కేవలం బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారు, కానీ ఇటు నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించట్లేదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పబోతున్నారు. అదేవిధంగా రామ్లీలా మైదానంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి అవడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకి భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఆ తర్వాత నేతలంతా కూడా ర్యాలీగా బయలుదేరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవబోతున్నారు. రైట్, థాంక్యూ గోపి.